మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కోట్లల్లో లక్షలల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఏ కేసులో కూడా అరెస్ట్ లేదు. అయితే ఇన్వెస్టిగేషన్ అధికారి గనక ఏదైతే ఈ స్కామర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ పర్టికులర్ పర్సన్ డీటెయిల్స్ అన్ని ఎలా వెళ్తున్నాయి? ఇది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకం. బ్యాంక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎలా వెళ్తున్నాయి? వీళ్ళు ఎలా ఈ ఫ్రాడ్ అంతా చేయగలుగుతున్నారు? యూజ్ చేయటంలో మనం కొన్ని నెగ్లిజెంట్గా ఉన్నటువంటి సందర్భంలో ఒక రకంగాను, రెండో రకంగాను బ్యాంకుల్లో వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించి ఎవరైనా కింది స్థాయి ఉద్యోగులను ఉపయోగించి వాటి ద్వారాను, మూడో విధంగా ఏంటంటే సార్ ఇవి మీ దగ్గరికి ఎన్ని కేసులు వచ్చాయి? ఆ కేసులలో ఎలా జరిగింది? మీకు ఆశ్చర్యమైన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? చాలా కేసులు వచ్చినాయండి. చెప్పాలనంటే నమస్తే. మీరు ఎప్పుడూ బిజీగా ఉన్నప్పుడు సడన్గా మీకు ఒక వీడియో కాల్ వస్తుంది. మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి, లేదంటే మీ మీద ఇటువంటి కేసులు అయ్యాయి, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, మేము చెప్పిన ప్రాసెస్ మీరు కనుక చేయకపోతే వెంటనే మీ ఇంటికి పోలీసులు వచ్చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తారు. ఈ రకమైన బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కోట్లల్లో లక్షలల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఇది తెలియక చాలామంది పెద్ద పెద్ద వాళ్ళే టెన్షన్ పడిపోయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా అంతా ఇస్తున్నారు. ఈ గ్యాప్లో వాళ్ళు డబ్బులన్నీ దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని డిజిటల్ అరెస్ట్ అంటారని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఈ భారతదేశం మొత్తం చాలా కేసులు వచ్చాయి. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా చట్ట ప్రకారం? ఈ డిజిటల్ అరెస్ట్ చేసే వాళ్ళకి ఏదైతే ఈ స్కామర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ పర్టికులర్ పర్సన్ డీటెయిల్స్ అన్నీ ఎలా వెళ్తున్నాయి? బ్యాంక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎలా వెళ్తున్నాయి? వీళ్ళు ఎలా ఈ ఫ్రాడ్ అంతా చేయగలుగుతున్నారు? సో ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ నర్రా శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, దేశవ్యాప్తంగా ఇదొక పెద్ద సంచలనం. పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సడన్గా కాల్ చేసి ఇదంతా చెప్పండి అంటే వాళ్ళ వైపు ఎటువంటి తప్పులు ఉన్నాయో తెలియదు, కానీ వెంటనే వాళ్ళకి కావాల్సిన సరెండర్ అయిపోతున్నారు. వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు. సార్ ఏంటి సార్ అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? అది చట్టబద్ధంగా ఉందా? యాక్చువల్గా అరెస్ట్ అనేటువంటిది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్నటువంటి ఒకానొక ప్రొసీజర్. అంటే ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి పాల్పడినటువంటి వ్యక్తి మీద పోలీస్ అధికారులకి రిపోర్ట్ ఇచ్చినప్పుడు పోలీస్ అధికారులు దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్గా నమోదు చేసిన వెంటనే దాంట్లో ఉన్నటువంటి అఫెన్సెస్ని బట్టి అతన్ని అరెస్ట్ చేయాలా లేదా అనేటువంటిది చట్ట ప్రకారం ఒక ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం కీలకమైనటువంటి అంశం ఏంటంటే సుప్రీంకోర్టు అనేకమైనటువంటి కేసుల్లో 7 సంవత్సరాల లోపు పనిష్మెంట్ ఉన్నటువంటి కేసులు ఏవైనా సరే ఆ కేసుల్లో అరెస్టు లేదని చెప్పింది. అంతేకాదు చట్టంలో కూడా గతంలోనే మార్పులు చేశారు. పార్టీ 1A అంటే అరెస్టుకు ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్నటువంటి పార్టీ 1కి అనుసంధానంగా కొన్ని మార్పుల్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చేసింది. ఆ చట్టం మార్పుదలకు అనుగుణంగా 7 సంవత్సరాలలోపు పనిష్మెంట్ ఉన్నటువంటి కేసుల్లో ఏ కేసులో కూడా అరెస్ట్ లేదు. అయితే ఇన్వెస్టిగేషన్ అధికారి కనుక ఈ కేసులో సరైన గ్రౌండ్స్ ఉన్నాయి అరెస్ట్ చేయడానికి, కారణం ఏంటంటే ఆ ముద్దాయి దేశం విడిచిపెట్టి పారిపోతాడో లేకపోతే అనేకమైనటువంటి అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినాడు, ఇలాంటి పర్టికులర్ సందర్భాల్లో మాత్రమే అరెస్ట్ అనేటువంటిది ఉంది. అంటే టూకీగా చెప్పాలనంటే 7 సంవత్సరాల లోపు పనిష్మెంట్ ఉన్నటువంటి కేసుల్లో అరెస్ట్ అనేటువంటిది లేదు. ఇది చాలామందికి తెలియక కంగారు పడుతూ ఉంటారు. అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ చట్ట ప్రొసీజర్ తెలియక. 7 సంవత్సరాలకు పైబడినటువంటి శిక్ష విధించగలిగినటువంటి కేసులు చాలా తక్కువ కేసులు, తక్కువ అఫెన్సెస్ మాత్రమే. అది ఇండియన్ పీనల్ కోడ్ కింద కానీ స్పెషల్ ఎనాక్ట్మెంట్గా ఉన్నటువంటి SC/ST కేసు, పోక్సో యాక్ట్, ఇలాంటి జూనల్ జస్టిస్ యాక్ట్, ఇలాంటి అనేకమైనటువంటి కేసుల్లో తక్కువ అఫెన్సులు మాత్రమే 7 సంవత్సరాల పైన ఉన్నటువంటి లైఫ్, డెత్ పెనాల్టీ వేయగలిగినటువంటి కేసులు ఉన్నాయి. అయితే చాలామందికి ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, మేము ప్రాక్టీస్లో చాలామంది మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. చాలా పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ట్రాప్లో పడిపోతూ ఉన్నారు. సార్ వాళ్ళ డీటెయిల్స్ ఎలా వెళ్తున్నాయి సార్? ఇది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకం. మనం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ సాంకేతికంగా వచ్చినటువంటి విప్లవం
మనం ఒక సిస్టమ్ని యూజ్ చేసామనుకోండి, ఒక కంప్యూటర్ సిస్టమ్ని ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి యూజ్ చేసామనుకోండి, కొన్ని సందర్భాల్లో ఆ కంప్యూటర్ యాక్సెసిబిలిటీ, మనం చేసినటువంటి యాక్సెసిబిలిటీని బట్టి పాస్వర్డ్ ఇట్లాంటి అన్నిటిని ఈజీగా కొంతమంది దాన్ని గ్రాస్ప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఏంటంటే బ్యాంకుల్లో వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా మన బ్యాంక్ అకౌంట్లు తెలుసుకోవటం, లేదు మనం ఎక్కడైనా సైన్ ఇన్ చేసి మన ఈమెయిల్ని సైన్ ఇన్ చేసి పొరపాటున మర్చిపోతే, సైన్ అవుట్ చేయడం మర్చిపోతే, ఇప్పుడు సహజంగా ఏంటంటే ఇవాళ వాట్సాప్ లేదంటే డిజిటల్ ఈ టెక్నాలజీ యుగంలో వచ్చిన తర్వాత అనేక మంది స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో సిస్టమ్ వాడాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఆ సిస్టంలోకి మనం ఎంటర్ అయిపోయి మన పాస్వర్డ్ వీటన్నిటితోటి ఈమెయిల్ని కానీ వీటిని కానీ సోషల్ మీడియా అకౌంట్స్ని కానీ ఓపెన్ చేసినప్పుడు ఎవరైతే దీనికోసం కాసుకొని కూర్చున్నారో, అదుని కోసం కాసుకొని కూర్చున్నారో వాళ్ళు దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగా కొన్ని సందర్భాల్లో మన పర్సనల్ డేటాని యూజ్ చేయటంలో మనం కొన్ని నెగ్లిజెంట్గా ఉన్నటువంటి సందర్భంలో ఒక రకంగాను, రెండో రకంగాను బ్యాంకుల్లో వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించి ఎవరైనా కింది స్థాయి ఉద్యోగులను ఉపయోగించి వాటి ద్వారాను, మూడో విధంగా ఏంటంటే డిజిటల్ ఇన్నోవేషన్లో ఇప్పుడు సహజంగా ఇప్పుడు నేను ఒక ఫోన్ వాడుతున్నాను లేదా ఒక సిస్టమ్ వాడుతున్నాను, ఈ సిస్టమ్ని కంట్రోల్లో తీసుకోగలిగినటువంటి స్పై ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఉంటుంది. అలాంటి సాఫ్ట్వేర్ల ద్వారా వీటికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి పర్సనల్ డేటా అనేది బ్యాంకు డీటెయిల్స్, బ్యాంక్ పాస్వర్డ్లు ఇలాంటి వాటన్నింటినీ పొంది ఈ విధంగా స్పై ద్వారా, అంటే వాళ్ళు ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా మన డేటాని యాక్సెస్ చేసుకొని మన మీద ప్రయోగిస్తూ ఉన్నారు. ఇలా అనేక సందర్భాల్లో ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పేరుతో అసలు మీకు ఒక స్పష్టమైనటువంటి ఒక చట్ట ప్రకారమైనటువంటి నిబంధన ఏంటంటే అరెస్ట్ చేయాలంటే కేవలం ఫిజికల్ అరెస్ట్ మాత్రమే చేయాలి. అంటే సపోజ్ ఎక్స్ అనేటువంటి వ్యక్తి మీద కేసు ఉందనంటే వై అనేటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైనా, అది ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ర్యాంక్ ఎవరిదైనా కావచ్చు, పోలీస్ అధికారి, కేవలం పోలీస్ అధికారులకు మాత్రమే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రైవేట్ వ్యక్తులకు చేయొచ్చు, కానీ ఇక్కడ రేర్ సందర్భాలు పోలీస్ అధికారులు చేయాలి. పోలీస్ అధికారులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనంటే, ఏ నేరం కిందనైనా అరెస్ట్ చేయాలంటే సుప్రీంకోర్టు డీకే బసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో కొన్ని స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ మార్గదర్శకాలు ఏంటంటే అరెస్టింగ్ అథారిటీ ఎవరైతే పోలీస్ అధికారి ఉన్నారో ఆయన తన బ్యాడ్జిని, తన పేరుతో ఉన్నటువంటి లేదా ఏ అధికారి అనేటువంటి బ్యాడ్జిని వేరు చేయాలి ఖచ్చితంగా. అలాగనే అరెస్టు కాబడుతున్నటువంటి వ్యక్తికి లేదా ఆయన కుటుంబ సభ్యులకి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, రీజన్స్ ఫర్ అరెస్ట్, ఈ రెండు చాలా కీలకమైనటువంటి, అంటే ఏ గ్రౌండ్స్ తోటి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది అనేటువంటిది ఆ వ్యక్తికి తెలియజేయాలి. అలాగనే రీజన్స్, ఏ కారణం, ఏ ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎక్కడ నమోదైంది, ఏ సెక్షన్స్ అపవాదు ఆయన మీద మోపబడింది, ఇలాంటి అన్నింటినీ కూడా ఈ రెండింటినీ కమ్యూనికేట్ చేయాలి, ఏదర్ ఎక్యూజ్ ఆర్ టు ద రిలేటివ్స్ ఆఫ్ ద ఎక్యూజ్. ఈ విధంగా చేస్తే తప్ప అరెస్ట్ అనేటువంటిది లేనే లేదు చట్ట నిబంధనల ప్రకారం. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అంటే వాళ్ళు ముందరగానే నిర్దేశించుకున్నటువంటి ఒక సెట్టింగ్ తోటి, కోర్టు సెట్టింగా లేకపోతే పోలీస్ స్టేషన్ సెట్టింగా లేకపోతే ఇంకో రకంగా ఈ సెట్టింగ్ ఎక్కడ వేస్తారు సార్? అంటే అడ్రస్ తెలిసిపోతుందిగా. సహజంగా ఇప్పుడు మీరు స్టూడియోలో నన్ను ఆహ్వానించారు, మీ స్టూడియోకి మీరు ఒక సెట్టింగ్ వేసుకున్నారు. ఇలాంటి సెట్టింగులు చాలా రకాలుగా ఈ మోసకారులు ఎవరైతే ఉన్నారో రకరకాల సెట్టింగులు వేసుకొని వాళ్ళే పోలీస్ అధికారులుగా, వాళ్ళే న్యాయమూర్తులుగా, వాళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఈ విధంగా వచ్చేసేసి వాళ్ళే న్యాయవాదులను అపాయింట్ చేసినట్టుగా ఇలా అనేక సందర్భాల్లో మమ్మల్ని చాలామంది క్లయింట్లు అనేక కేసులు అప్రోచ్ అయ్యారు. కొన్ని కేసులు చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఉన్నత స్థాయిలో, సమాజంలో ఉన్నత స్థాయిలో అధికారులుగా యాక్ట్ చేసినటువంటి వ్యక్తులకు వాళ్ళకే ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటి తప్పని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే చట్టం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవటం. చట్టం ఏమైనా నిర్దేశించిందంటే అరెస్ట్ అంటే ఫిజికల్ అరెస్ట్ మాత్రమే, బై టచింగ్ బాడీ ఆర్ బై ఓరల్ కమాండ్, అది కూడా పర్సనల్గా వచ్చి చేస్తే తప్ప డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల్లో ఎక్కడ డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేదు. ఒకవేళ మన మీద ఏదైనా నిజంగా కేసు నమోదైతే అది కేవలం డబ్బులిచ్చి మాఫీ చేసుకుంటే అయ్యేది కాదు. ఈ సూక్ష్మమైనటువంటి అర్థం తెలియక చాలామంది డిజిటల్ అరెస్టు, నీ మీద పలానా కేసు ఉంది, సిబిఐ కేసు ఉంది, నీ మీద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉంది అనంగానే వీళ్ళు కూడా ఆ క్షణంలో ఇంకెక్కడ ఏం చేయాలనేటువంటిది పాల్పోక చాలా సందర్భాల్లో వాళ్ళకి సరెండర్ అయిపోయి వీళ్ళ అకౌంట్స్ వీళ్ళే ఫర్నిష్ చేసి వీళ్ళ అకౌంట్స్ నుంచి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసి ఈ విధంగా ఆర్థికంగా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సుమోటోగా తీసుకొని డిజిటల్ అరెస్టుల ద్వారా కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ విధంగా కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ ట్రాన్సాక్షన్ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారమే చూస్తే చాలామంది బాధితులు, కొన్ని వేల మంది బాధితులు కొన్ని కోట్ల రూపాయల డబ్బు వాళ్ళ దగ్గర నుంచి లూటీ చేయబడింది.
వీటిని ట్రేస్ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని ఫ్రాడ్స్టర్స్ రకరకాల టెక్నిక్స్ ద్వారా ఎన్నుకుంటున్నారని సుమోటోగా కేసు విచారణ చేపట్టి ఇప్పుడు అన్ని రాష్ట్రాలని మీరు ఏం చర్యలు తీసుకున్నారు అనేటువంటి దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ దఫాలుగా జరుగుతూ ఉంది. కాబట్టి డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేనే లేదు. ఎవరైనా ఆ విధంగా తప్పుడు కాల్ చేసి మనల్ని ఉద్దేశించి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఖచ్చితంగా అది ఫ్రాడ్ అని మనం గమనించాలి. సార్, ఇవి మీ దగ్గరికి ఎన్ని కేసులు వచ్చాయి? ఆ కేసులలో ఎలా జరిగింది? మీకు ఆశ్చర్యమైన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి అందులో? చాలా కేసులు వచ్చినాయండి. చెప్పాలనంటే సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులు, ఫారెస్ట్ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా రిజిస్ట్రార్లుగా ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇలా అనేకమైనటువంటి వాటిని నేను ఉదాహరణలుగా చెప్పగలుగుతాను. ఒక కేసులో ఒక లేడీకి డిజిటల్ అరెస్ట్ చేశామనే పేరుతో వాళ్ళే అకౌంట్ ఆన్లైన్లో క్రియేట్ చేసి పాస్వర్డ్లు అవన్నీ తెప్పించుకొని వెంటనే, అంటే లోన్ శాంక్షన్ అయిన వెంటనే ఒక బ్యాంకు నుంచి వాళ్ళే లోన్ అరేంజ్ చేసి లోన్ శాంక్షన్ అయిన వెంటనే ఆ డబ్బుల్ని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకోగలిగారు. ఇది ఎలా సాధ్యమైంది? దీనికంటే ముందు వాళ్ళు కొంత ఎక్సర్సైజ్ చేశారు. ఈ అమ్మాయి అకౌంట్ ఏంటి, ఈ అమ్మాయి అకౌంట్కి ఎంత శాలరీ పడతా ఉంది, ఎంత లోన్ ఫీజిబిలిటీ ఉంది బ్యాంకు ద్వారా, ఇవన్నీ ముందే తెలుసుకొని పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి తెలుసుకున్నారు. ఈ వివరాలు ఎలా వెళ్ళినాయి అంటే బహుశా ఆమె ఏదైనా మెయిల్లో తన సంబంధించినటువంటి డేటాని పెట్టుకుంటే ఆ మెయిల్ యాక్సెస్ చేసుకోవడం ద్వారా వాళ్ళు స్పైగా దీన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చేస్తుంటారు. అదొక సంఘటన. రెండో సంఘటన, బ్యాంకులో నా డబ్బులు ఉండంగా, ఒక క్లయింట్ దగ్గర బ్యాంకు డబ్బులు ఉండంగా అతనితో సంబంధం లేకుండా అతని ఫోన్ని ట్యాప్ చేసేసి అతని ఫోన్ని కంట్రోల్లోకి తీసుకొని అతని అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుని వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత బ్యాంక్ అతను కంప్లైంట్ పెట్టాడు. పెట్టి నేను ట్రాన్సాక్షన్ చేయట్లేదు, నా ట్రాన్సాక్షన్ కూడా నెలకి రోజుకి 25,000 లిమిట్ ఉంది, కానీ మీరు ఎక్సీడింగ్గా 2 లక్షల రూపాయలు నా అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి వెళ్ళిపోయింది, నాకు అన్యాయం జరిగిందంటే బ్యాంక్ కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మేము కన్జ్యూమర్ కంప్లైంట్ వేసి ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉంది. ఇంతేకాకుండా సమాజంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు, రిజిస్ట్రార్లుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో జడ్జెస్ పేరు చెప్పి కూడా డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భం మా దృష్టిలో ఉంది. దీనికి కారణం ఏంటంటే ఎవరైతే ఈ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా, ముఖ్యంగా ఈ ఫేస్బుక్ వీటన్నిటి ద్వారా, సపోజ్ నేనే ఒక ఉదాహరణ, నా అకౌంట్ని 4 సార్లు హ్యాక్ చేసి నా అకౌంట్ నుంచి, నా ఫేస్బుక్ అకౌంట్ నుంచి డబ్బులు చెల్లించమని అడిగితే అర్జెంటుగా నాకు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కావాల్సిన అవసరం ఉందంటే నాకు తెలిసినటువంటి ఫేస్బుక్ మిత్రులే ఇద్దరు ఆ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ నా దృష్టికి తీసుకొచ్చారు. అంటే చూడండి, అంటే మనం సమాజంలో చట్టం తెలిసినటువంటి వాళ్ళం మనమే, మన ఫ్రెండ్సే ఈ విధంగా మోసపోతూ ఉన్నారు. అంతేకాదు అనేకమైనటువంటి సందర్భాల్లో ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ఈ మేనియా ఈ ప్రజల్లో, ఇప్పుడు కొంతమందికి భారతదేశంలో లిటరసీ ఉంది కానీ లీగల్ లిటరసీ లేదు. అంటే లీగల్ లిటరసీ ఉంటే అసలు అరెస్ట్ ఎలా జరుగుతుంది అనేటువంటి సూక్ష్మమైనటువంటి అవగాహన ఉంటే, ఎడ్యుకేషన్లో కూడా లేవు కదా సార్. అందుకని ఇప్పుడు ఈరోజు లీగల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. ప్రైమరీగా కొన్ని అంశాలు తెలియాలి, అరెస్ట్ ఎలా జరుగుతుందని తెలియాలి. డిజిటల్ అరెస్ట్ లేనే లేదు, కానీ మనం డిజిటల్ ఎరాలో ఉన్నాం కాబట్టి చాలామంది డిజిటల్ అరెస్ట్ ఉంది, ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచో లేదా కాన్పూర్ నుంచో మధ్యప్రదేశ్ నుంచో మనల్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అపప్రదతోటి ఆ విధంగా డబ్బుల్ని లక్షల రూపాయలు, కొన్ని సందర్భాల్లో కోట్ల రూపాయలు కూడా ఇచ్చి మోసపోయినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ద్వారా ఈ విధంగా టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే దీనికి పనిష్మెంట్ ఉంది. అలాగనే ఐపీసీలో పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. చీటింగ్ చేసి కనుక ఏ వ్యక్తినైనా మోసం చేస్తే, ఆ చీటింగ్కి పాల్పడితే వాటిని చట్ట ప్రకారం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని అతనికి జైలు శిక్ష విధించేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ చాలామంది బాధితులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న బలహీనతలు, ఇప్పుడు సపోజ్ అదే ఎందుకు సరెండర్ అవుతున్నారు అనేది అక్కడ అది దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా అకౌంట్స్ యూజ్ చేస్తున్నాం, ముఖ్యంగా యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇట్లాంటి సోషల్ మీడియా వాటిని యూజ్ చేస్తున్నాం. మనం సోషల్ మీడియాలో రోజు ఏం చూస్తున్నాం అనేటువంటిది కూడా వెరిఫై చేసుకొని, సపోజ్ అబ్సీన్ ఇన్సిడెంట్స్ ఏదైనా ఒక వీడియోలో ఏదైనా చూస్తున్నారనుకోండి. ఒక కేసు మా దగ్గరకు వచ్చింది. నేను ఆశ్చర్యకరంగా, ఆయన సమాజంలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. అతనికి ఒక కాల్ వచ్చింది. ఏమనంటే, నువ్వు ఈ విధంగా సెక్సువల్ అబ్యూస్ కంటెంట్స్, చిన్నపిల్లల కంటెంట్స్ ఇవన్నీ చూసావు కాబట్టి నీ మీద పలానా వాళ్ళు కేసు నమోదు చేశారు, కాబట్టి నువ్వు కనుక మాకు డబ్బులు చెల్లించకపోతే నేను ఇమీడియట్గా వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్నారు. అతనికి ఏం చేయాలో అర్థం కాదు. అతను వీడియో కాల్లో ఉండి నాకు ఒక మెసేజ్ పెట్టారు, సార్ శ్రీనివాస్ గారు ఇలా ఉందని. సార్, డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేదు,
మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి లొంగవద్దు, అవసరమైతే కాల్లో నన్ను కూడా యాడ్ చేయండి, నేను మాట్లాడతానని చెప్పాను. ఇలాగ కొన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్టర్స్ వాళ్ళు ముందుగానే పథకాలను రూపొందించుకొని మన సోషల్ మీడియా అకౌంట్స్ని హ్యాక్ చేయడం ద్వారా మనం ఏం చూస్తున్నామో దాన్ని గమనించి దానికి అనుగుణంగా వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఏంది, నువ్వు సెక్సువల్ అబ్యూజు కంటెంట్ ఇవి చూస్తున్నావు, చిన్నపిల్లలు చూస్తున్నావు కాబట్టి ఈ పలానా రోజులు పలానా చోట నుంచి నువ్వు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టావు కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకోబోతున్నావు అని సమాజంలో బాధ్యతాయుతంగా కొన్ని పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కేసులు లేకపోతే ఈ లీగల్ ప్రొసీజర్ ఇదంతా ఎందుకు అనుకోని లొంగిపోయి డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టం పట్ల ఉన్నటువంటి అవగాహన, సరైనటువంటి అవగాహన లేకపోవడంతో మనం పెద్ద స్థాయి పొజిషన్స్లో పనిచేసినప్పటికీ వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ క్షణంలో మనల్ని మానసికంగా ట్రాప్లోకి తీసుకెళ్ళి డబ్బులు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి డిజిటల్ అరెస్ట్. అందుకని చాలా సందర్భాల్లో ఒక సందర్భంలో ఒక అతను ఫోన్ చేశాడు, ఇలా అని నన్ను డిజిటల్ అరెస్ట్ చేశారు సార్, నన్ను బయటికి వెళ్ళొద్దని అంటున్నారు, నేను ఆర్డినరీ కాల్ ద్వారా మీకు చేస్తా ఉన్నాను, ఆల్రెడీ లైన్లో ఉన్నాను, కానీ వాళ్ళు నా మూమెంట్స్ అన్నింటినీ నియంత్రణ చేస్తున్నారు, నువ్వు పక్కకు కదలొద్దు, ఇక్కడ కదలొద్దు, నీ బ్యాంక్ అకౌంట్ చెప్పాలి, నీ డీటెయిల్స్ ఇవ్వని అంటే నన్ను డైరెక్ట్గా నేనే వస్తాను మీ దగ్గరికి మాట్లాడదాం, అసలు అలాంటిది లేనే లేదు అని అంటే అతను కొంచెం అప్పుడు కొంత సస్టైన్ అయిపోయి ఆ తర్వాత ఎదురు తిరిగి అసలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పాను. ఇలాగ అనేకమైనటువంటి సందర్భాల్లో మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నాకే ఎదురైనటువంటి ఉదాహరణ. ఒక అతను నేను బెంగళూరు నుంచి టెలికమ్యూనికేషన్లో పనిచేస్తూ ఉన్నాను అని అన్నారు. సరే టెలికమ్యూనికేషన్లో పనిచేస్తున్నారు కదా, ఓకే మరి ఇప్పుడు ఏం కావాలి మీకు అని అన్నా అని అంటే ఇంగ్లీష్లో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఏం కావాలి మీకు అని అంటే, లేదు మీ ఫోన్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పోస్టులు పోయినాయి మీ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారాను, అదేవిధంగా మీ ఫోన్ ద్వారా మెసేజ్లు చాలా వరకు పోయినాయి అని అన్నారు. ఎక్కడ పోయినాయి, ఎప్పుడు పోయినాయి అని నేను అడిగాను. మీకే కాల్ చేసి అంటే ఎక్కడ పోయినాయి, ఎక్కడ పోయినాయి, ఏం కాలు, ఎప్పుడు చేశారు ఏదంటే ఇవన్నీ మేము డిస్క్లోజ్ చేయము, నేను ఒక ఆఫీసర్ ర్యాంకులో మాట్లాడుతున్నాను కాబట్టి నేను నీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నువ్వు దీనికి ఏదైనా రెమెడీ మేము సూచిస్తాం, ఆ రెమెడీ కనుక మీరు లొంగకపోతే మీరు ఖచ్చితంగా మీరు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని అన్నాడు. సరే మరి అరెస్ట్ ఎక్కడ చేస్తారు నన్ను అని అడిగాను. నేను అడిగితే మేము బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాం, బెంగళూరులోనే మేము కేసు నమోదు చేయించి మీ మీద అరెస్ట్ చేస్తాం అన్నారు. ఓహో అలాగా, అరెస్ట్ చేసే పవర్ మీకుందా లేకపోతే ఇంకెవరికైనా ఉందా అని నేను అడిగాను అతన్ని. అడిగితే అరెస్ట్ అవన్నీ మేము మీకు డిస్క్లోజ్ చేయం, మేము ఏదైతే చెప్పామో అది చేశారా ఓకే, లేకపోతే ఖచ్చితంగా మీ మీద లీగల్గా చర్యలు తీసుకుంటాం అని అన్నాను. ఓకే అసలు ఏం పోస్టులు పోయినాయి, ఏం కేసు అనేటువంటిది కూడా లేకుండా నువ్వు నాకు ఫోన్ చేసావు, అసలు నేను ఎవరో నీకు తెలుసా అని అడిగాను. మీరు ఎవరనే దాంతో నాకు సంబంధం లేదు, నేను ఏదైతే చెబుతున్నానో ఈ డిమాండ్ని మీరు కంప్లై చేయకపోతే మీరు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని అన్నాడు. అప్పుడు నేను ఇమీడియట్గా నేను ఎవరు, నేను ఏ పొజిషన్లో ఉన్నాను అనేటువంటిది అతనికి డిస్క్లోజ్ చేసి, నేను హైకోర్టు న్యాయవాదిగా ఉన్నాను, అనేక కేసుల్లో చాలా పెద్ద కేసులు ఆర్గ్యూ చేశాను, అరెస్ట్ ఎలా జరుగుద్ది, కేసులు ఎలా పెడతారు అనేటువంటిది నేను కొన్ని వందల వేల కేసులు చేశాను కాబట్టి నీకు నేను భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరో నేను తెలుసుకోకుండా నువ్వు నాకు ఫోన్ చేసావు బై చాయిస్, కానీ నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావో నేను నీకు ట్రేస్ చేస్తున్నాను ట్రూ కాలర్ ద్వారా, నువ్వు ఇమీడియట్గా అక్కడే అరెస్ట్ అయిపోతావు, నేను ఇమీడియట్గా నేను పోలీసు వాళ్ళతోటి ఈ విధంగా డిజిటల్లో మోసాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇతను అరెస్ట్ చేయమని చెప్తాను, నేనే రిపోర్ట్ ఇస్తానని అంటే ఇమీడియట్గా కాల్ కట్ చేశాను. అంటే మనకి చట్ట ప్రకారం అవగాహన తెలిసినప్పుడు మనం ఇమీడియట్గా దాన్ని ఫేస్ చేసుకోగలం. లేని సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఏమి జరుగుతుంది అంటే చట్టపరమైనటువంటి ప్రొవిజన్స్ అరెస్ట్కి ఏ విధంగా ఉంటాయో తెలియనటువంటి మామూలు ఆర్డినరీ వ్యక్తులు వాళ్ళ యొక్క డిమాండ్స్కు లొంగి లక్షల రూపాయలకి, కొన్ని సందర్భాల్లో కోట్ల రూపాయలు కూడా, మనం దగ్గర ఒక 15 రోజుల నుంచి 20 రోజులు న్యూస్ పేపర్ కనుక చూస్తే ఎవ్రీడే డిజిటల్ అరెస్టుల పేరుతోటి డబ్బులు వసూలు చేసినట్టుగా, మోసపోయినట్టుగా, తర్వాత తెలుసుకున్నట్టుగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళ కొడుకు ఫారెన్లో చదువుతూ ఉంటే మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, నేను హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను, కోమాలో ఉన్నాడు, మీరు డబ్బులు ఇమీడియట్గా పంపించకపోతే మీ అబ్బాయికి ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అని అంటే ముంబైకి చెందినటువంటి వాళ్ళు ఇమీడియట్గా డబ్బులు లక్షల రూపాయలు బంధువుల దగ్గర అప్పు తెచ్చుకొని ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఎప్పటికో సాయంత్రానికో లేకపోతే మరుసటి రోజుకో వాళ్ళ అబ్బాయి కాంటాక్ట్కి వచ్చి మాట్లాడితే అబ్బాయి సేఫ్గానే ఉన్నాడు. ఇలాగా డిజిటల్ అరెస్టులు సమాజంలో చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలను ఇస్తున్నాయి. వారికి ఎటువంటి పవర్ లేకపోయినప్పటికీ పోలీస్ అధికారులకు ఉన్నటువంటి పవర్స్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని అరెస్ట్ అనేటువంటి పేరుతో ఒక బూచి చూపించి అనేక మందిని ఈ విధంగా ట్రాప్లోకి తీసుకొని ఇది ఒక మానసికమైనటువంటి ఒత్తిడి. ఈ మానసికమైనటువంటి ఒత్తిడికి తట్టుకోలేక చాలామంది పెరాలసిస్ వచ్చిన వాళ్ళు,
గుండెపోటుతో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ డిజిటల్ అరెస్ట్ ద్వారా. మనకి మీడియాలో కానీ అదేవిధంగా ఈ టీవీల్లో కానీ లేదంటే న్యూస్ పేపర్లో కానీ అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వీటి గురించి ప్రాపగేట్ చేయాలి. ఇది డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేనే లేదు. అలాగనే ఈ విధంగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయటం కూడా అంత సరైనటువంటి చర్య కాదు. మీరు కావాలనుకుంటే కన్ఫర్మ్ చేసుకొని బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసి ఆర్టీజీఎస్ ఇలాంటి వాటి ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి తప్ప ఒకవేళ ఎవరి పేరుతోనే చెప్పి ఎవరో హాస్పిటల్లో ఉన్నారనో లేకపోతే మీ అకౌంట్ ఇదైందని చెప్పు మీ మీద కేసులు ఉన్నాయని చెప్పు ఇలాగ ఏ సందర్భంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక కేసు అయిందంటే అది డబ్బులు ఇస్తే పోదు ఆ కేసు ఒకవేళ నిజంగా నేరం జరిగుంటే ఆ కేసు డబ్బుల ద్వారా మాఫీ చేసుకునేది కాదు. అది కోర్టులో ట్రయల్ జరగాలి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విచారణ చేయాలి, ఛార్జ్షీట్ పెట్టాలి, ఛార్జ్షీట్ పెట్టిన తర్వాత కోర్టు సమన్ చేయాలి, కోర్టులో సాక్షుల్ని ప్రవేశపెట్టాలి. ఇంత ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా సరే మనకి నిజంగా క్రైమ్ రిజిస్టర్ అయి ఉంటే అనేక రకాలైన బెనిఫిట్ జరగవచ్చు మనం నిజంగా ఆ నేరానికి పాల్పడకపోతే. అంతేగాని వాడెవరో మన మీద మానసికంగా మనల్ని ఉద్రిక్తపరిచి మనకి లేనిది కల్పించేసేసి డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పేరుతో చేయటం అనేటువంటిది చట్టసమ్మతం కాదు. రెండోది చైతన్యవంతంగా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఈ డిజిటల్ మోసాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి వింగ్ని ఏర్పాటు చేసింది. పోలీస్ స్టేషన్లోని కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఇలాంటి నేరాలు తామరతంపరగా జరుగుతున్నాయని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సైబర్ పోలీస్ స్టేషన్స్ను కూడా ఏర్పాటు చేశారు. అట్లాగనే ఒక కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, పోలీస్ నెంబర్ ఉంది. ఇలాగ ఇత్యాది అనేక రకాలైనటువంటి ఎవెన్యూస్ మన ముందు ఉన్నప్పుడు ఎవరైనా ఇలాంటి తప్పుడు కాల్స్ చేస్తే సచేతనంగా వదిలిపెట్టకుండా ఆ నెంబర్ నోట్ చేసుకొని దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేసి మనకున్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఏ విభాగం ద్వారానైనా దాన్ని అవసరమైతే స్క్రీన్ షాట్ తీసి దాన్ని సేవ్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం ద్వారా మరలా ఇంకొకటి మీద అలాంటి నేరాలు జరగకుండా ఆపడానికి మనం మార్గం చూపిస్తాం. ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆర్డినరీ పీపుల్ని కొంతమందిని పల్లెటూరు వాళ్ళని ఆర్డినరీ పీపుల్స్ని ట్రాప్ చేసి వాళ్ళ ద్వారా ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేయించేసేసి ఆ ఫేక్ అకౌంట్లో మీకు కమిషన్ ఇస్తాము, మాకు ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఇంకొక చోట నుంచి ఫండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ చేత అకౌంట్లు ఓపెన్ చేసేసి ఇట్లా డిజిటల్ ఫ్రాడ్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఇమీడియట్గా ఒక 10%, 5% ఎవరైతే ఈ అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళకి ఇచ్చేసి మిగతా 90% వాటిని వాళ్ళ వేరే అకౌంట్లకు డైవర్ట్ చేసుకొని ఎన్కాష్ చేసుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. చాలామంది తెలియక ఏమంటారంటే నాకేదో బెనిఫిట్ దొరుకుతుందో ఒక 10%, ₹1,00,000 ఒక 10,000 వస్తున్నాయి, లేదా ₹1,00,00,000 ఒక ₹1,00,000 వస్తున్నాయి అనుకుంటాం. కానీ ఆ విధంగా ఎవరో తెలియనటువంటి వాళ్ళకి మన అకౌంట్స్ని మనం ఫెసిలిటేట్ చేస్తే దీన్ని కూడా వాళ్ళతోటి కాన్స్పిరేషన్ చేసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మేము చూసాం. పాండిచ్చేరిలో ఒక అఫెన్స్ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ ఉన్నటువంటి అకౌంట్ని ఫ్రీజ్ చేశారు. ఎందుకు ఫ్రీజ్ చేశారా అంటే వాడు అక్కడి నుంచి ఒక కమ్యూనికేషన్ పంపించాడు, నీకు ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, నాకు ఇమీడియట్గా పలాని ఫోన్పే అకౌంట్కి ట్రాన్స్ఫర్ ఇవ్వండి. వీడు ఒక్క అకౌంట్లో కేవలం ₹10,000 ట్రాన్స్ఫర్ చేస్తే ₹8,00,000 ఈ స్టూడెంట్లో ఉన్నటువంటి అకౌంట్ పాండిచ్చేరి పోలీసులు ఫ్రీజ్ చేశారు. చూడండి, ₹10,000 మనం ట్రాన్సాక్షన్ జరిగిందని అనుకుంటున్నాం, కానీ ₹8,00,000 ఈ అకౌంట్లో ఎవరైతే ఈ స్టూడెంట్ అకౌంట్లో ఉన్నాయో వాడు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఫీజు కోసం ఉంచుకున్నటువంటివి ఫ్రీజ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ కుర్రాడు వెళ్ళాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి జ్యూరిడిక్షన్ కోర్టుకి వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాగా తెలియకుండా మనమే కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లోకి మనల్ని మనం నెట్టివేయబడతా ఉన్నాం, ఆ ఊబిలో చిక్కుకుంటా ఉన్నాం. అలాంటి సందర్భాల్లో చట్టం మరి అతను నేరం చేయలేదు అని తేలేంత వరకు అతను ముద్దాయిగా కోర్టుకు తిరగాల్సి ఉంటుంది, అనేక హడ్డిల్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. రెండోది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో ఉండే ఇంకొక ఇబ్బంది ఏంటంటే వాడు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తాడు, బాంబే నుంచో లేకపోతే బీహార్ నుంచో ఆపరేట్ చేస్తాడు. ఈ కేసు అక్కడ నమోదైంది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి వాడు రోజు బీహార్ తిరగాలి లేదా బాంబే తిరగాలి, ఎంత కష్టసాధ్యమైన పని. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి వ్యవస్థల్లో మనం ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఎవరైనా ఇట్లాంటి డిజిటల్ అరెస్టులు ఇవన్నీ వచ్చినప్పుడు పోలీస్ అధికారులను ఇమీడియట్గా సంధించడం, లేదంటే న్యాయవాదులు కన్సల్టెన్సీ తీసుకోవడం, ఆ విధంగా కొన్నింటిని మేము ప్రివెంట్ చేయగలం. మా దగ్గరికి ఈ విధమైనటువంటి ఒపీనియన్స్ తోటి ఫోన్లతో వచ్చినప్పుడు మీరు అలా చేయాల్సిన అవసరం లేదు, ఇది చట్టసమ్మతం కాదని చెప్పడం జరిగింది. కాబట్టి కొంతమంది ఇది చేసే లోపల ఒక అడ్వైజ్ పొందే లోపులోనే వాళ్ళకు ఉన్నటువంటి మానసికమైనటువంటి ఇబ్బందుల రీత్యా లొంగిపోయి డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలు చూసినా ఆ తర్వాత ఇది తిరిగి రావు.
తిరిగి రావాలంటే వాడు ఎక్కడో ఉంటాడు, వాడి దగ్గర అకౌంట్ సీజ్ చేయాలి, ఎక్కడి నుంచి పోలీసులు వెళ్ళి అక్కడ అకౌంట్లు సీజ్ చేసి తీసుకురావడం అనేది చాలా సాధ్యమైన పని కాదు. ఇలాగ అనేకమైనటువంటి లీగల్ రిపర్కేషన్స్ ఉంటాయి. చట్ట ప్రకారం ఏంటంటే ఐటీ యాక్ట్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వచ్చింది, దాని కింద కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగినా ఆ ట్రాన్సాక్షన్ చేసినటువంటి వాడు, దాన్ని సహకరించినటువంటి వాడు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్డినరీ పీనల్ లా ఐపీసీలో కూడా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇట్లా చీటింగ్ చేసిన, రాంగ్ఫుల్ గెయిన్ చేసిన, లేకపోతే ఎక్స్టార్షన్ చేసిన, దీన్ని ఎక్స్టార్షన్ అంటారు ఒక రకంగా. అంటే ఎదుటి వ్యక్తిని ప్రేరేపించి, ఎదుటి వ్యక్తిని భయకల్పితుని చేసి అతని దగ్గర నుంచి డబ్బునో లేకపోతే ఇంకో రకమైనటువంటి వాటిని గుంజుకోవటం అనేది ఎక్స్టార్షన్. సార్, వీటిని చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు వచ్చాయి కదా, ఒక్కళ్ళన్నా అరెస్ట్ చేశారా? చాలా సందర్భాల్లో అరెస్టులు చేశారు. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఇదంతా టెక్నికల్ ఎవిడెన్స్. మనం పర్సన్ ఎవరిని ఫిజికల్గా చూడడం, ఒక సిస్టమ్ని ఆపరేట్ చేస్తాడు, అంటే ఒక కంప్యూటర్ని ఆపరేట్ చేస్తాడు. వాడిని ట్రేస్ చేయాలన్న లొకేషన్ ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే కంప్యూటర్లో మనకి కంప్యూటర్ని వాటి నెట్వర్కింగ్ ఎక్కడ అది ఆపరేట్ చేశారనేది ట్రేస్ చేయడం అనేది చేయొచ్చు. అయితే ఇంకొక విచిత్రం మీకు చెప్పాల్సిందంటే, మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి, పొలాల్లోకి తీసుకెళ్తారు ల్యాప్టాప్, లేకపోతే ఐప్యాడ్ తీసుకెళ్తాడు, లేదా ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తాడు. ఒక ఇంట్లో ఆపరేట్ చేస్తే లైవ్ లొకేషన్ను బట్టి వాడు ఎక్కడ ఆపరేట్ చేశాడనేది మనం క్యాచ్ చేయొచ్చు. పొలంలోకి వెళ్ళి ఎవరో పొలంలో కూర్చొని వాడు ఆపరేట్ చేస్తాడు, తెలియదు. అయితే అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఆ ఫోన్కు ఉన్నటువంటి ఐఎంఈ నెంబర్ ద్వారా కానీ, లేదా ఆ లైవ్ లొకేషన్ ఎక్కడైతే ట్రేస్ అయిందో ఆ ట్రేస్ అయినటువంటి ప్రాంతంలో కానీ, అసలు విచిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మేము పోలీసులను అప్రోచ్ అయితే కొన్ని రాష్ట్రాల్లో, బీహార్ లాంటి రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొన్ని గ్రామాలే దీనికి కష్టమైపోయినాయట. అంటే ఇలాంటి ఆన్లైన్ చీటింగులు చేయడానికి ఆ గ్రామంలో చాలామంది కష్టమైపోయారు. అసలు పట్టుకోవడమే కష్టం. ఆ గ్రామానికి వెళ్తే ఎవరు నేరం చేశాడు అనేది కూడా తెలియదు. అలాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి పోలీస్ అధికారులు అక్కడికి వెళ్ళి స్వయంగా వెళ్ళి వచ్చినటువంటి చెకింగ్ అఫీషియల్స్గా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఇన్వెస్టిగేషన్ అధికారులు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి వీటి పట్ల మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఇప్పుడు మీలాంటి మీడియా సంస్థలు ఒక బాధ్యతాయుతంగా ముందుకు వచ్చి సోషల్ కాన్షియస్తో పనిచేసి, ఇలాంటి అరెస్టులు లేవు, ఇలాంటి డబ్బులు ట్రాన్సాక్షన్ చేయాల్సిన పని లేదు, సోషల్ మీడియా ద్వారా అసలు ఎటువంటి ట్రాన్సాక్షను ఆ విధంగా చేయడానికి వీల్లేదు, మీకు నిజంగా వాళ్ళకి హెల్ప్ చేయాలని అంటే వాళ్ళ ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేసి, ఇప్పుడు ఫేస్బుక్లో హాస్పిటల్కి అర్జెంటుగా అవసరం ఉంది, నాకు నువ్వు డబ్బులు పంపించని మెసేజ్ పెడతారు. మెసేజ్ పెట్టిన తర్వాత వీళ్ళు తెలియక నిజంగానే ఉందని పంపించేస్తారు. మన డబ్బులు పంపించిన తర్వాత ఇమీడియట్గా వాడు అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నాడు. ఇలాంటి అనేక సందర్భాల్లో ఇలాంటి ఫ్రాడ్స్ స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీడియో కాల్ చేసో, ఆడియో కాల్ చేసో మనకు తెలిసినటువంటి వ్యక్తులైతే ఆ తెలిసినటువంటి వ్యక్తుల్ని ఎసర్టైన్ చేసుకొని మాత్రమే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. లేదా తెలియని అకౌంట్ల నుంచి ఎటువంటి మెసేజ్లు వచ్చినా రెస్పాండ్ కాకూడదు. ముఖ్యంగా సోషల్ మీడియా అకౌంట్స్లో ఏంటంటే మనం సహజంగా ఏంటంటే మన ఫేస్బుక్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఫ్రెండ్గా మనకి రిక్వెస్ట్ ఇస్తే మనం ఆటోమేటిక్గా ఆ రిక్వెస్ట్ని ఆనర్ చేస్తాం, అంటే యాడ్ చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి కొన్ని సెక్సువల్ అఫెన్సెస్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, డిజిటల్ అఫెన్సెస్, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి డిజిటల్ అరెస్టులు, వీటన్నిటికీ మూల కేంద్రం ఏంటంటే ఈ సోషల్ మీడియా అకౌంట్స్. సోషల్ మీడియా అకౌంట్స్లో మనం అన్నీ పంచుకుంటాం, మన ఫోన్ నెంబర్ పంచుకుంటాం, ఈమెయిల్ పంచుకుంటాం, ఇవన్నీ పంచుకుంటాం. ఇవి వాళ్ళకి యాక్సెసిబిలిటీ. దీని ద్వారా వాడు మన సిస్టమ్ను, మన ఫోన్ను కంట్రోల్లోకి తీసుకొని ఇట్లాంటి ఫ్రాడ్స్ చేసి మనల్ని మోసగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విఘ్నులైనటువంటి పౌరులందరూ కూడా చట్టంలో ఏం చెబుతున్నారు అనేటువంటి ఆ నిబంధనలు తెలుసుకోవటం, దానికి అనుగుణంగా అవసరమైతే అలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కాల్స్ని రికార్డ్ చేసి కన్సర్న్ పోలీస్ ఆఫీసర్లకు ఫార్వర్డ్ చేయటం, లేదా అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయి నీకు ఆ పవర్ లేదని చెప్పటం, ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళే సడన్గా వీడియో కాల్ చేసినా మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి అడగానే వాళ్ళున్న కండిషన్ కూడా మర్చిపోయి సరెండర్ అయిపోతున్నారు. ఇలా చాలామంది కోట్లు పోగొట్టుకున్నారు, జీవితాలు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో మనం ఎంత? సో ఈ లీగల్ అవేర్నెస్, దీనికి ఈ అడ్వకేట్స్ మనకు అందించేటువంటి ఈ లీగల్ అవేర్నెస్కి సంబంధించి తరచూ మేము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.